చెప్పాను కదమ్మా, మిమ్మల్ని చూసిన ఆనందంలో నాకన్నీ తగ్గిపోతాయని. నాన్న, నీకేమీ తగ్గలేదు, ప్రస్తుతానికి ఓకే అన్నారంతే. ఏదో అలా అనాలని అన్నారులే అమ్మా, డాక్టర్లు అంతే కదా. నేనెక్కడ మళ్ళీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తానేమోనని అలా చెప్తున్నారంతే. ఏదేమైనా మీరు జాగ్రత్తగా ఉండాలి మావయ్య. నాన్న, ఇంతకీ అమ్మేది? మీ అమ్మకి కాలు కొంచెం బెనికిందమ్మా, అందుకే తను ఇంటి దగ్గరే ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయానమ్మా, మేమిక్కడే సహస్ర అని ఒక మంచి అమ్మాయి, తనకి చేనేత ప్రాజెక్టులో సహాయం చేశానని నన్ను బలవంతంగా వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పిందమ్మా. మేమిప్పుడు అక్కడే ఉంటున్నాం. అవును, మీరెప్పుడు ఇక్కడ దిగారు? అది ఇందాకే దిగాం మావయ్య. ఫ్రెష్ అయ్యి ఇలా బయటకు వచ్చాం, మీరు అలా కనిపించారు. అవునులే, ముందే వచ్చుంటే నాకు ఫోన్ చేసేవాళ్ళు కదా. నాన్న, అమ్మకి నేను క్యాబ్ బుక్ చేస్తాను, మీరు అమ్మ హోటల్లో ఉండండి. ఎవరో ఇంట్లో ఉండడం అంత బాగోదు. అది కాదమ్మా, ఆ పిల్ల చాలా ఆప్యాయంగా అడిగింది, కనీసం వారం రోజులైనా వాళ్ళ ఇంట్లో ఉండాలని పట్టుపట్టింది. ఇప్పుడు నేను మీ అమ్మ వచ్చేస్తే తను నొచ్చుకుంటుందేమోనమ్మా. అది కాదు నాన్న, అంతగా పరిచయం లేని వాళ్ళ ఇంట్లో మీరుండడం వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. కాదులేమ్మా, అంత ప్రేమగా ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ మమ్మల్ని ఉండమని చెప్పింది. లక్ష్మి, మావయ్యని అత్తయ్యని అక్కడే 2 రోజులు ఉండనివ్వు. మావయ్య, నేను మిమ్మల్ని ఆ ఇంటి దగ్గర దింపేసి మేము వెళ్ళిపోతాం, మాకు వేరే పని ఉంది. సరే అల్లుడు గారు.